తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ మహారాజాగా పేరు పొందిన హీరో రవితేజ తండ్రి రాజగోపాలరాజు చనిపోయారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. నిన్న రాత్రి హైదరాబాద్లోని రవితేజ నివాసంలో కన్నుమూశారు. వయస్సు మీద పడడంతో వృద్ధాప్యంతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. హీరో రవితేజకు పితృవియోగంతో పలువురు సినీ సెలబ్రిటీలు ఆయన్ను ఓదార్చే ప్రయత్నమూ చేస్తున్నారు. రవితేజ తండ్రి భూపతిరాజు రాజగోపాలరాజు ఫార్మసిస్టుగా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన స్వస్థలం. ఆయనకు 3 పిల్లలు. రవితేజ పెద్దవాడు కాగా రఘు, భరత్ తర్వాత పుట్టారు. ఇక వీరిద్దరూ పలు సినిమాల్లో నటించారు. అయితే 2017లో జరిగిన కారు ప్రమాదంలో భరత్ మృతి చెందారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ మహారాజాగా పేరు పొందిన హీరో రవితేజ తండ్రి రాజగోపాలరాజు చనిపోయారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. నిన్న రాత్రి హైదరాబాద్లోని రవితేజ నివాసంలో కన్నుమూశారు. వయసు మీద పడడంతో వృద్ధాప్యంతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. హీరో రవితేజకు పితృవియోగంతో పలువురు సినీ సెలబ్రిటీలు ఆయన ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రవితేజ తండ్రి భూపతిరాజు రాజగోపాలరాజు ఫార్మసిస్టుగా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన స్వస్థలం. ఆయనకు 3 పిల్లలున్నారు. కాగా రవితేజ పెద్దవాడు, రఘు, భరత్ తర్వాత పుట్టారు. వీరిద్దరూ పలు సినిమాల్లో కూడా నటించారు. అయితే 2017లో జరిగిన కారు ప్రమాదంలో భరత్ మృతి చెందాడు.